హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కేంద్రాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9:30 వరకు జరుగుతూ ఉన్నాయి. ఉదయం యోగాతో ప్రారంభమై మరి ఇలా ఏదైతే షెడ్యూల్ గతంలో ప్రభుత్వం ప్రకటించిందో ఆ షెడ్యూల్ ప్రకారం అన్ని కేంద్రాల్లో జరుగుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇక ఈ శిక్షణా కార్యక్రమాలు 10వ తేదీతో పూర్తి కాబోతున్నాయి. లాస్ట్ చివరి 2 రోజులు అంటే అక్టోబర్ 9వ తేదీ 10వ తేదీన మరి ఎవరైతే ఈ మెగా డిఎస్సి 2025లో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారందరికీ మరి మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది 9, 10వ తేదీల్లో నిర్వహించి వారికి స్థానాలు అనేవి అంటే పోస్టింగ్ అనేది కేటాయించబోతున్నారు. మరి మాన్యువల్ విధానం అంటే అభ్యర్థి అక్కడ కనిపిస్తున్నటువంటి ఖాళీలలో ఏది కావాలో వారు చెప్పిన తర్వాత వారికి ఆ స్థానం కేటాయించడం జరుగుతుంది. ఈ స్థానాల కేటాయింపు అనేది మరి ఒక్కొక్కరిగా పిలవడం ద్వారా చేయడం జరుగుతుంది. మనకు ఆన్లైన్ కౌన్సిలింగ్ కాకోకుండా ఇక్కడ మాన్యువల్ కౌన్సిలింగ్ లోనే మరి కొత్తగా ఎంపికైనటువంటి అభ్యర్థులకు స్థానాలు అనేవి కేటాయించాలి అంటూ మరి ఇక్కడ అధికారులు నిర్ణయించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. మరి ఎక్కడెక్కడ ఏ ఖాళీలు ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా మరి ప్రస్తుతం విద్యాధికారులంతా కూడా వాటి మీద చర్చిస్తూ వాటికి సంబంధించిన ఖాళీల వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. మరి మెగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అక్టోబర్ 10వ తేదీ వరకు నూతన ఉపాధ్యాయులకు శిక్షణ. ఏపీ మెగా డిఎస్సి 2025లో నియమితులైన ఉపాధ్యాయులకు ఈ నెల 10వ తేదీ వరకు శిక్షణ జరుగుతుందని ఎస్ఎస్ఏఎంఓ శ్యామ్ సుందర్ రావు తెలిపారు. పామర్రు ప్రగతి విద్యాలయంలో 953 మందికి, తిరువూరు వాహిని ఇంజనీరింగ్ కళాశాలలో 249 మందికి రెసిడెన్షియల్ పద్ధతిలో సమగ్ర శిక్షణ కొనసాగుతున్నట్టు చెప్పారు. ఎస్ఎస్ఏపిఎం కుమిదిని సింగ్ ఆదివారం పామూరు శిక్షణ శిబిరాన్ని సందర్శించి పలు సూచనలు చేసినట్లు వివరించారు. ఇక మరోపక్క మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారానే పాఠశాలల కేటాయింపు అంటూ కూడా ఇక్కడ మరింత సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి 2025లో ఎంపికైన టీచర్లకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారానే పాఠశాలలను కేటాయించనున్నారు. వెబ్ కౌన్సిలింగ్ పెడితే తొలిసారి కాబట్టి ప్లేస్లు నమోదు చేసుకోవడానికి కొత్త టీచర్లు కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో మాన్యువల్ కౌన్సిలింగ్ గానే మరి నిర్వహించి పాఠశాలలు కేటాయించాలని విద్యాశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఎంతమంది ఉంటే అన్ని పోస్టులే చూపించడం జరుగుతుంది. ఇక కొత్త టీచర్లకు ఖాళీలు అంటే ప్లేస్మెంట్ చూపడంలో నిబంధనలు మరి అధికారులు పెట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపికైన వారి కంటే పోస్టులు ఎక్కువ ఖాళీ ఉన్నాయి. అయితే కౌన్సిలింగ్ లో ఆ ఖాళీలన్నీ చూపించడం లేదు. అన్ని చూపిస్తే దూర మండలాల్లో పాఠశాలల్లోని ఖాళీలు అలాగే ఉండిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మన అనంతపురం జిల్లా చూసినట్టయితే అనంతపురం జిల్లాలో డి హీరేహాల్, గుమ్మగట్ట, బొమ్మన్హాల్, కుందుర్పి, సెట్టూర్, మడకసిర, అగలి, రోల్లా, అమరాపురం, గుడిబండ వంటి మండలాల్లోని అనేక పాఠశాలల్లో టీచర్లు లేక విద్యాబోధన కుంటుపడింది. ఇప్పుడు ఆ పాఠశాలలకు కొత్త టీచర్లను కేటాయించి విద్యాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే ఏ సబ్జెక్టుకు ఎంతమంది డిఎస్సి టీచర్లు ఉంటే అన్ని పోస్టులు మాత్రమే ఖాళీలు చూపిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వడంతో ఆ ప్రకారం ఉమ్మడి జిల్లాల్లో ఖాళీల వివరాలను సేకరించి నివేదికలను తీసుకొని ఆదివారం జిల్లా విద్యాశాఖ ఐటీ సెల్ సిబ్బంది రాజధాని అమరావతికి బయలుదేరి వెళ్లారు. అక్కడ రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో ఖాళీల వివరాలను పరిశీలించి ఏ పోస్టులు ఏ పాఠశాలకు కేటాయించాలో రాష్ట్ర అధికారులు నిర్ణయం తీసుకొని ఆమోదం వేయనున్నారు. ఆ తర్వాత ఆ ఖాళీలనే కౌన్సిలింగ్ సమయంలో రాష్ట్ర కమిషనరేట్ నుంచి మాన్యువల్ కౌన్సిలింగ్ సమయంలో డిస్ప్లే చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీలు మార్చడానికి అవకాశం లేకుండా కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక కౌన్సిలింగ్ తర్వాత మిగులు టీచర్ల సర్దుబాటు.
కొత్త టీచర్ల కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత మిగులు టీచర్లను సర్దుబాటు చేయనున్నారు. నిబంధనల మేరకు విద్యార్థులు టీచర్ల సంఖ్యను బట్టి మిగులు టీచర్లను గుర్తించి ఎక్కువగా ఉన్న ఆయా సబ్జెక్ట్ టీచర్లను అవసరం ఉన్న పాఠశాలలకు కేటాయించనున్నారు. ఇప్పటికే మిగులు టీచర్లు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి జాబితా పెట్టుకోవాలని కమిషనర్ ఆదేశాలు ఇవ్వడంతో ఆ మేరకు అధికారులు జిల్లాల్లో మిగులు టీచర్లను సబ్జెక్టుల ఆధారంగా గుర్తించి నివేదికలు సిద్ధం చేసుకున్నారు. కాబట్టి మరి ఈ మెగా డిఎస్సి 2025లో ఎవరైతే ఉపాధ్యాయులు ఎంపిక అవుతూ ఉన్నారో వారు ఎంతమంది ఉంటే అన్ని పోస్టులను మాత్రమే మాన్యువల్ కౌన్సిలింగ్ లో చూపించడం జరుగుతుంది. అవి కూడా ఎక్కువగా మరి టీచర్ లేనటువంటి పాఠశాలలు లేదా కేటగిరీ 3 కేటగిరీ 4 కు సంబంధించినటువంటి పాఠశాలల్ని ఎక్కువగా చూపించే అవకాశం ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల కంటే పోస్టులు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి అన్ని పోస్టులు చూపించకుండా మరి కేవలం ఎంతమంది సెలెక్ట్ అయితే అన్ని పోస్టులను మాత్రమే చూపించాలి. అవి ఏవేవి చూపించాలి అనే దాని మీద మరి అధికారులు ఇప్పటికే కసరత్తు చేసి మరి ఎంతమంది అభ్యర్థులుంటే అన్ని పోస్టులని చూపించే విధంగా ఆ పోస్టులన్నిటిని గుర్తించి వాటన్నిటిని కూడా లాక్ చేయడం జరిగింది. కేవలం ఆ పోస్టులను మాత్రమే కొత్త ఉపాధ్యాయులతో భర్తీ చేసే విధంగా ఇక్కడ కమిషనర్ ఆదేశాలు ఇవ్వడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక అకాడమిక్ పైనే దృష్టి. కొత్త టీచర్ల కౌన్సిలింగ్ మిగులు టీచర్ల సర్దుబాటు అయిన వెంటనే విద్యాశాఖ కమిషనర్ అకాడమిక్ పై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. డిఈఓ, డిప్యూటీ డిఈఓలు, ఎంఈఓలు నిత్యం పాఠశాలల పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఇందుకు కూడా రాష్ట్ర శాఖ నుంచే రోజువారీ పర్యవేక్షణ సమాచారం పంపి ఆయా పాఠశాలను తనిఖీలు చేసి ఆన్లైన్లో వాటి వివరాలు నమోదు చేసి పంపాల్సి ఉంటుంది. ఎంఈఓలు కూడా టీచర్ల మాదిరిగానే ఉదయం 9 గంటలకే ఎంఆర్సీలకు వెళ్లి అక్కడ ముఖ హాజరు వేసుకున్న తర్వాతనే పాఠశాలల తనిఖీకి వెళ్లాల్సి ఉంటుంది. ఉదయం సాయంత్రం విధుల్లో ఉంటూ 2 పూటల ఎంఈఓలు ముఖ హాజరు వేయాల్సి ఉంటుంది. అలాగే హెచ్ఎంలు, టీచర్ల హాజరు, ఆయా పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల ప్రమాణాలపైన తనిఖీలలో పరిశీలించనున్నారు. అవసరమైతే కమిషనర్, జేడీలు అన్ని జిల్లాల్లోనూ అకస్మాత్తుగా తనిఖీలు చేయనున్నారు. 10 రోజుల తర్వాత అకాడమిక్ పైనే దృష్టి అంటూ అనంతపురం డిఓ ప్రసాద్ బాబు కూడా తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొత్త టీచర్లకు శిక్షణ ముగిసేలోగానే మాన్యువల్ గానే కౌన్సిలింగ్ నిర్వహించి నిబంధనల మేరకు పాఠశాలలో కేటాయిస్తాం. ఆ తర్వాత ఇంకా టీచర్ల కొరత ఉన్న స్కూళ్లకు మిగులు టీచర్లను సర్దుబాటు చేస్తాం. ఈ ప్రక్రియ 10 రోజుల్లో పూర్తవుతుంది. అనంతరం అకాడమిక్ పై దృష్టి పెడతాం. ఎంఈఓలు, హెచ్ఎంలు, టీచర్ల హాజరు, వారి పనితీరు, విద్యార్థుల ప్రమాణాలను పరిశీలిస్తాం. ఇప్పటికే ఈ మేరకు కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు అంటూ మరి అనంతపురం డిఓ తెలియజేయడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి మెగా డిఎస్సి 2025కు సంబంధించిన పోస్టింగ్స్ అనేవి మాన్యువల్ విధానంలోనే చేయబోతున్నారు. మరి మాన్యువల్ విధానంలో ఎంతమంది అభ్యర్థులుంటే అన్ని పోస్టులను మాత్రమే చూపించబోతున్నారు. మరి ఈ మాన్యువల్ విధానంలో కొత్త టీచర్లకు మరి స్థానాలు కేటాయించిన తర్వాత మిగులు టీచర్లను కూడా సర్దుబాటు చేయనున్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత ప్రభుత్వం అకాడమిక్ పర్యవేక్షణ పైన దృష్టి సారించనుంది. కాబట్టి రాబోయే రోజుల్లో అధికారులు ప్రతి పాఠశాలను మరి విజిట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇది ఏపీ మెగా డిఎస్సి అలాగే మరి స్కూల్స్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.